మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో కొప్పుల ఈశ్వర్ చేసిన అరాచకాలు బయట పెడతానంటూ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలు ముగియగానే కొప్పుల ఈశ్వర్ అరాచకాలను మీడియా ముందు పెడతామన్నారు. అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ మారిందని విమర్శించారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉండే కొప్పుల ఈశ్వర్ ఏం చేశారంటూ ప్రశ్నించారు అడ్లూరి. నువ్వు ఈ 10 సంవత్సరాలు చేసినా నీ భాగవతం నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు పెడతావు. నువ్వు 10 సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతా. నేను 18వ తారీఖు రోజు 12 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి నువ్వు అంటే నేను ఏ శాఖ చేసినావు అదే శాఖ నువ్వు చేసినావు. ఒక్క ఎస్సీ బిల్డింగ్ కట్టియలే, ఒక్క మైనార్టీ బిల్డింగ్ కట్టియలే. నువ్వు ఆ శాఖ మంత్రి అయ్యింది. నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాడు అని మాట్లాడి అబద్ధాలు అంటున్నారు. అబద్ధాల కేర్ ఆఫ్ నీ పార్టీ, మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.